ఆర్టికల్ 22 అరెస్ట్ నిర్బంధం నుంచి రక్షణ. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన హక్కు ఉందా? లాయర్ని కలవచ్చా? ఎంతసేపు జైల్లో ఉంచవచ్చు? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఆర్టికల్ 22 ప్రకారం ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో వెంటనే చెప్పాలి. తనకు నచ్చిన లాయర్ను సంప్రదించే హక్కు ఉంది. 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇవి లేకుండా పోలీసుల అధికారాలు చెల్లవు. 24 గంటలు దాటితే మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా ఎవరిని జైల్లో ఉంచలేరు. ఇది మన వ్యక్తిగత స్వేచ్ఛకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన బలమైన రక్షణ. కానీ ఆర్టికల్ 22లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే నేరం చేసినందుకు కాదు, నేరం చేసే అవకాశం ఉందని అనిపిస్తే ముందే నిర్బంధించడం. ప్రివెంటివ్ డిటెన్షన్ ఉన్న కాన్స్టిట్యూషన్ లిమిట్స్ పెట్టింది. కారణాలు డిటైనీకి తెలియజేయాలి. అడ్వైజరీ బోర్డు రివ్యూ ఉండాలి. ఏకపక్ష నిర్ణయంతో జైల్లో పెట్టలేరు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆర్టికల్ 22 చాలా కీలకం. ఎందుకంటే అధికారం దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటుంది, ప్రజల స్వేచ్ఛను పూర్తిగా నాశనం కాకుండా కాపాడుతుంది. ఆర్టికల్ 22 మనకు చెప్పేది ఒకటే: ప్రభుత్వం శక్తివంతం, కానీ ప్రజల స్వేచ్ఛ అంతకంటే విలువైనది. అరెస్ట్ అయినా మన హక్కులు అరెస్ట్ కావు. అదే భారత రాజ్యాంగ శక్తి.